సింగరేణిలో అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడిన సింగరేణి సి&ఎండి శ్రీధర్ బదిలీని హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బిఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు। ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా సి&ఎండిగా ఉన్న శ్రీధర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు। గత 2 సంవత్సరాలుగా శ్రీధర్ను తొలగించాలని న్యాయ పోరాటం చేస్తున్నామని, ప్రశ్నించే నాయకులను వేధించేవారని, సి&ఎండి సింగరేణిలో అక్రమంగా కొనసాగుతున్నారని అన్నారు। శ్రీధర్ అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బిఎంఎస్ కార్మిక సంఘం సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు। అవినీతి అంతం గెలిచింది 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 కలిగింది కలిగింది అంటే సింగరేణి పరిశ్రమ కలిగింది 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 అవినీతి అంతం అవినీతి అంతం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సింగరేణి పరిశ్రమలో 9 సంవత్సరాల నుంచి కొనసాగిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి సింగరేణి పరిశ్రమ నుంచి విముక్తి కలిగింది। ఇలా సింగరేణి పరిశ్రమకు విముక్తి కలిగింది। సింగరేణి పరిశ్రమల వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన సిబిఐ విచారణ జరిపించాలి। మొదటి నుంచి కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది। గత 2 సంవత్సరాల నుంచి సింగరేణిలో జరిగిన అవినీతి పైన న్యాయ పోరాటం చేసినాం। ఇవాళ సింగరేణి చైర్మన్ కూడా ఇల్లీగల్ గా కొనసాగుతుందని చెప్పేసి ఒక సాధారణ కార్మికుడిగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అధ్యక్షుడిగా న్యాయ పోరాటం చేస్తే ఇవాళ విముక్తి జరిగింది, ఇవాళ విముక్తి కలిగింది సింగరేణి పరిశ్రమకు। సింగరేణి కార్మికులకు, సింగరేణి పరిశ్రమకు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి ఇలా ఆత్మగౌరవాన్ని కూడా వాళ్ళ కాపాడిన వ్యవస్థ ఉన్నది। ఆ ఆత్మగౌరవమే సింగరేణి కార్మికులకు సంబంధించిన, పరిశ్రమకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడింది। ఇవాళ మా న్యాయ పోరాటం గెలిచింది। అందుకే సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి పరిశ్రమ తరఫున రేపటి నుంచి కూడా అవినీతి మీద ఎక్కడ జరిగినా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం। కాబట్టి సింగరేణి కార్మికులందరికీ కూడా మనవి, ఎక్కడ జరిగినా కూడా అవినీతి అక్కడ మాకు 108 లెక్క సమాచారం ఇవ్వండి। ఆ సమాచారం మేరకు మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడతా ఉన్నాం।